హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. పదే పదే మాకే పెడుతున్నాడు భగవంతుడు కష్టం అనేసి అయితే. నిజంగా భగవంతుడంట భరించే వాళ్ళకు మాత్రమే కష్టాన్ని ఇస్తాడంట ఫ్రెండ్స్. మీకు పదే పదే కష్టం వస్తుంది అని అంటే మీకు భరించే శక్తి ఎక్కువ ఉందని అర్థం చేసుకొని వచ్చిన ప్రతి కష్టంలోని మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటమే జీవితం. మన జీవితంలో కష్టం సుఖం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి తప్పితే బాధపడుతూ కూర్చోకూడదు. మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన జీవితం అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. దేనికి బాధపడకూడదు. ఇక నేనైతే నైట్ అయితే గిన్నెలు అయితే క్లీనింగ్ అయితే చేసేసాను. భోజనం చేసిన తర్వాత కంపల్సరీ నేను భోజనం చేయగానే గిన్నెలు క్లీనింగ్ చేసేసుకొని సింకు కాడ ఇట్లా క్లీనింగ్ చేసేసుకొని ఇక పొద్దున బెండకాయ కర్రీ కోసం అయితే సాల్ట్ వేసి ఫస్ట్ ఉప్పు వేసి అయితే ఫస్ట్ ఒకసారి కడుక్కున్నాను. తర్వాత మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ కడుక్కొని ఒక బుట్టలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే బెండకాయలకు ఎక్కువ పురుగుల మందు కొడతారు కాబట్టి కంపల్సరీ కడగంది అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.